హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మహాలక్ష్మి దేవి అనుగ్రహం కలగాలి అంటే పూజ మందిరంలో ఏం ఉండాలంటే ఛాయాసిద్ధంగా అందరూ కూడా పూజ మందిరంలో మహాలక్ష్మీదేవి ఫోటో ఉంచుకుంటారు. ఇతర దేవీ దేవతల ఫోటోలు కూడా ఉంచుకుంటారు. అయితే లక్ష్మీ కటాక్షం కలగడానికి బియ్యంతో ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం పాటించాలి. బియ్యం అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపం. అందుకే బియ్యం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించితే మహాలక్ష్మి కటాక్షం సులభంగా కలుగుతుంది. మీరు బుధవారం రోజున మీ పూజ మందిరంలో ఒక గిన్నెలో 3 గ్లాసుల బియ్యం పోయండి. ఆ బియ్యంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచండి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో బియ్యం గిన్నెలో ఉంచినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం సులభంగా కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బియ్యంతో మరొక అద్భుతమైన ప్రయోగం కూడా చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా సరే ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడటానికి, అప్పుల బాధ తొలగింపచేసుకోవడానికి బియ్యంతో చేయాల్సిన ఆ ప్రయోగం ఏమిటో తెలుసా? శుక్రవారం రోజున ఒక గిన్నెలో బియ్యం పోయండి. ఆ తరువాత లక్ష్మీదేవికి రూపాయి బిళ్ళలు అంటే ఎంతో ప్రీతిపాత్రం కదా. 11 రూపాయల బిళ్ళలు లేదా 21 లేదా 51 లేదా 101 రూపాయి బిళ్ళలు లేదా మీ వీలుని బట్టి, మీ స్థాయిని బట్టి లేదా మీ స్తోమతను బట్టి తీసుకొని ఆ రూపాయి బిళ్ళలతో లక్ష్మీదేవికి పూజ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః ఈ చిన్న మంత్రం చదువుతూ లక్ష్మీదేవికి పూజ చేయాలి. లక్ష్మీదేవికి హారతి ఇచ్చిన తరువాత లక్ష్మీదేవి పూజకు ఉపయోగించిన ఆ రూపాయి బిళ్ళలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ బియ్యం గిన్నెలో ఉంచాలి. శుక్రవారం రోజున ఇలా చెయ్యాలి. అలా బియ్యం గిన్నెలో ఉంచిన రూపాయి బిళ్ళలను 40 రోజులు ఉంచాలి. ఆ 40 రోజుల పాటు ఆ గిన్నెను కదిలించకూడదు. గిన్నెల బియ్యం ఉండాలి. ఆ బియ్యంలో లక్ష్మీదేవి పూజకు ఉపయోగించినటువంటి రూపాయి బిళ్ళలు ఉండాలి. 40 రోజులు పూర్తి కాగానే ఎవరైనా పేదవాళ్ళకి మీ చేత్తో ఆ రూపాయి బిళ్ళలు దానం ఇవ్వండి. ఆ గిన్నెను బియ్యంను కూడా దానం ఇచ్చేసేయండి. అలా ఇస్తే జన్మ జన్మంతరాల నుండి ఉన్నటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయి. బుధవారం పూట గిన్నెలో 3 గ్లాసుల బియ్యం పోసి అందులో లక్ష్మీదేవి ప్రతిమ నుంచి మీ పూజా మందిరంలోనే దాన్ని ఏర్పాటు చేసుకోండి. లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అంతేకాదండి, లక్ష్మీ కటాక్షం కలగాలంటే పూజ మందిరంలో చెక్క కవ్వం ఉంచుకోవాలి. చెక్క కవ్వం పూజ మందిరంలో ఉంటే వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అయితే 2 చెక్క కవ్వాలు ఇంట్లో ఉండకూడదు. ఒకటే కవ్వం ఉండాలి. మీకు అవసరం అయినప్పుడు కవ్వం తీసి దాన్ని ఉపయోగించుకొని ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసేసి నీళ్ళతో కడిగి గంధంతో బొట్లు పెట్టి మళ్ళీ చక్కగా పూజ మందిరంలో ఉంచుకోండి. ఈ విధి విధానాలు పాటించండి. లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరు కూడా సులభంగా పాత్రలు అవ్వండి. ఫ్రెండ్స్, మా వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ధన్యవాదములు.